ఏంది ఇక్కడ దారి లేదు, మొత్తం చెట్లు ఉన్నాయి గైస్. అడిగి ఎల్లికాయలు మనకి ట్రెక్కింగ్లో ఏమైనా సెట్ కావాలరా. మంజిత ఎందుకు ఏడ్చినావు? మామూలుగా కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ట్రెక్కింగ్ ప్లాన్ చేసాము. సో ఈరోజు జిమ్ లేదన్నమాట, అందుకని చెప్పని ఇంకా ఒక ట్రెక్కింగ్ ప్లాన్ చేసినాము అందరం కలిసి. యోగుల పర్వతం వచ్చాము. వెనకాల కొండ కనిపిస్తుంది కదా, సో అదే అన్నమాట కొండ. శంకర్ 5 గంటలకు ఫోన్ చేసి అందరిని లేపినాడు. వచ్చింది మాత్రం 6:30కి వచ్చినాడు. అందరిని లేపేసి ఆయన మాత్రం పనుకున్నాడు. మళ్ళీ ఎట్లుంటుంది, 5:30కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 6:30కి స్టార్ట్ అయినాం. ఆడి సన్ రైజ్ అయిపోయి మొఖాన్ని కొడుతున్నాడు సన్ను. అట్లా ఉంటుంది మన వాళ్ళతో. శ్రీధర్ హీరో. ఇంకా మేడం పాములు పట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ ఒక పాము కనిపించింది మాకు, చాలా చిన్నగా ఉంది. మమ్మల్ని చూసి నిద్ర మేల్కొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ ఒక పాము దర్శనం ఇచ్చింది. ఇంకా ముందు ముందు ఎన్ని పాములు కనిపిస్తాయి తెలియదు. అదే ఇట్లా ఉన్నది ఏంది ఏం పొద్దున్న బ్రష్ చేయలే? 5 గంటలకు ఎందుకు లేచినాం మళ్ళా? మమ్మల్ని లేపు పడుకున్నాం మళ్ళా. డాడీకే తెల్లారి పళ్ళు కూడా మర్చిపోయా. సో యాప్లతో కవర్ చేస్తాను. సో మన వాళ్ళు సొంత తెలుగుతో ఒక రూట్లో వచ్చారన్నమాట. అది రాంగ్ రూట్ తెలిసిందేగా, ఆ రూట్లోనే వెళ్తాం మనం. సో మళ్ళీ రివర్స్. సో ఇంక రిటర్న్ మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్తున్నాం. పడిపోదాం రా, మంచి కంటెంట్ వస్తుంది. ఎందుకు ఫేమస్ అయిపోతురా? ఏవో ఒకరోజు ఫేమస్ అయిపోతుంది, రాత్రికి పెట్టి మనం కూడా అయిపోదాం. ఆర్థిక చేద్దాం. వాడు పొడిగి ఎక్కువ రా చూసి ఆ మాట అనిపించుకోవాలి మనం. మేము పొడిగి ఎక్కువ అంటాడు. మొత్తానికి కొండ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు మా టార్గెట్ అంతా 300 పెట్టి స్టఫ్ కొన్నాము, అది తినేయాలి. దానికి వెళ్తాను. స్టఫ్ అంటే మళ్ళీ మందు అనుకుంటుంది. అదే సారీ తినుబండారా? అలా తినుబండారా? కొండ ఏం తింటుంది. కొండ ఎక్కిచ్చేస్తాం. దారి ఎక్కిస్తున్నావు కొండ. దారి ఇట్టాయా? దిగో నేరు ఎక్కించండి. కొండ ఎక్కాలి. అయిపోయింది. హార్దిక్ నువ్వు వెనక్కరా కొంచెం. అయ్యో వద్దు అంటే వెళ్ళినాడు. అబ్బాయి ఎక్కించేసినాడు. ఇప్పుడు వీడిదా ఉండరా అట్ట కాదు రే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా లిప్స్టిక్ కట్ అయిపోతుంది.
నాకు ఫుల్ ఆకలిగా ఉన్నట్టుంది. తింటా ఉందియా వేసే మొత్తం అక్కడ పెట్టి ఏ కింద వేద్దా పేపర్ కింద వేస్తే తినేది అది. నువ్వు రాదు ఇప్పుడు రాకి ఎంత కొరికేస్తాను నువ్వు తినే గ్యాప్ జంప్ జంప్ జంప్. అదే తోసేవాడిని. బండికి ఒక సపోర్టు, సపోర్ట్కి ఒక సపోర్టు, సపోర్ట్కి డాగ్ సపోర్ట్. 10 రూపాయలు లేసుకొచ్చేసిన పరిచుకుంటాను వీడికి మళ్ళీ తోక ఒప్పుతున్నావా? అసలు పట్టించుకోవట్లే అది, అసలు పట్టించుకోవట్లే నిన్ను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో అఫీషియల్లీ మన ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరూ మొత్తం రాళ్ళు రప్పలు. ఏం ముని సేఫేనా? కమాన్ నువ్వు చేసారా దాంట్లో? మంజిత సరదాగా పడిపోవచ్చు కదా, కంటెంట్ వస్తుంది. సరదాగా పడిపోవచ్చు కదా. దీన్ని చూసి నేర్చుకో, ఎంత బాగా ఎక్కింది చూడు. ఇది నువ్వు వదలవా? ఏమైనా ఆసిఫ్ అన్నా, నువ్వు జిమ్ పెట్టుకుంటే మాకెంత కష్టం వచ్చిండేది కాదు కదన్నా. ఏమైనాను తెల్లారులేసి ప్రీ వర్కౌట్ తాగేటన్నా వల్ల కాలేదు. పాపం కొండలెక్కుతున్నాం చూడు, నా జిమ్ లేదని చెప్పాను నేను. ఎట్లా వేసా నువ్వు? మంచి రేపా మా పని ఉందినా ఎక్కలేక పుల్లలు ఏరుకుంటున్నా అని చెప్పి పిచ్చి పుల్ల ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కట్ చేసి వచ్చింది, కట్ చేసి. ఏంది ఇక్కడ దారి లేదు, మొత్తం చెట్లు ఉన్నాయి. నువ్వంటే నాకు లవ్. ఇదిదా కొవ్వు. ఇదంతా చూసాక మాకు జివ్వు. కానివ్వండి, ఇవంతా చూసినాక మాకు జివ్వు అంట. ఏం మామ్స్ ఏంది అడుగు మనుషుల్లో ఉన్నావు ఒకరు. మనకి ఇక్కడ ఆరో మార్క్స్ కూడా ఇచ్చిన్నారు. ఏంద్రా ఒకటే వేరే ఆరో మార్క్ వాళ్ళు ఇవ్వలేదు, మేమే వచ్చాం. ఓకే, సి గైస్, దిస్ ఆరో మార్క్. ఈ ఆరో మార్క్ ఫాలో అయిపోవాలి. ఈ 29 అని ఇచ్చినారు, అంటే ఏమో తెలియదు మాకు. సో ఇప్పుడు ఇట్లా పోవాలి. ఏదియా 29 అంటే 29 కిలోమీటర్స్ అంటున్నావు. బాగా వచ్చుకుందా టేస్ట్ చూసు? ఏడా డీమార్ట్లో కొన్నావా? అందుకే డీమార్ట్లో కొనే సరుకు అంతా అట్లే ఉంటుంది. డీమార్ట్లో కొనలేదు, ఇట్స్ రీబాక్. ఎక్కేది 10 నిమిషాలు, దానికి 15 రూపాయల ప్యాకెట్ వేస్ట్, మళ్ళీ 20 రూపాయల వాటర్ బాటిల్, మొత్తం కలిపి నాకు లెక్క రాదు, 2 వేస్ట్. సరే, మా ప్లేస్లో అది తినేసి. దాని పళ్ళు లేవా? పళ్ళు ఏంది అదే? బాటిల్ మీద వస్తుంది బాటిల్. ఎట్ట పోతున్నాం, మేడకి ఆడుకోపోతున్నాం. మనకి ట్రెక్కింగ్లో ఏమైనా సెట్ కావాలేరా. ఇంకా కొండ ఆడుంది ఆడ.
ప్రస్తుతానికి సగం కొండ ఎక్కినాము, ఇంకా సగం ఉంది టైం. ఎండ ఇప్పుడిప్పుడే వస్తుంది. 8:40 అయిపోయింది టైం అయితే. 7:40కి ఎక్కినాం మనం, స్టార్ట్ చేసినాము. అయితే చాలా బాగుంది. ఏం బూస్టా కానీరా. వస్తాను దండుపాలెం బ్యాచ్, దండుపాలెం లీడర్ ఇప్పుడే వెళ్తున్నారు మన వాళ్ళందరూ. యాడికి వెనకాల వస్తున్నావు? 10 రూపాయలు లేచి ఇస్తే వెనకాల వచ్చేస్తావరా నువ్వు? ఏం మళ్ళీ నాకుతో తోసుకొని మరిపోతా. అది వెళ్ళిపోయింది చూడు షార్ట్ కట్లో, చూడు ఆడికి వెళ్ళిపోయింది అది. అట్ట కాదు, ఇటు రండి అని చెప్తుంది అది. ఓకే, శంకర్ రుద్రాలకి రోడ్డు దాటిస్తున్నాడు. కొండెక్కిస్తున్నావా? అటా శంకర్, శంకర్ సరదా కర్ర వదిలేసే. అయ్యయ్యో ఇదేం గైస్, మన బండ్లు అక్కడ పార్క్ చేసాం. పొంగనాయాలు కడపనుకున్నటువంటి చూడండి గైస్, మొత్తం అడివంతా కాలిపోయింది. మొత్తం మన వాళ్ళు వస్తా ఉన్నారు. ఇంకా మొత్తం పైన వరకు అంతా కాలిపోయింది గడ్డి అంతా, వాళ్ళు పైన వరకు. ఇంకా ఎంత ఉందిరా అయ్యా. సో గైస్, మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే అనమాట టాప్ పీక్ మన కింద నుంచి చూసినప్పుడు. సో ఆల్మోస్ట్ వచ్చేసినాము. టైం 10:20 అవుతుంది. ఎండ కూడా నార్మల్గా లేదు, గట్టిగానే ఉంది ఎండ. ఆ కుక్క మాత్రం మమ్మల్ని వదలట్లా, వస్తానే ఉంది. పాపం వాళ్ళ కష్టాలు చూడండి గైస్. గైస్ అడవి నెల్లికాయలు. మంజిత, ఎందుకు ఏడ్చినావు? మామూలుగా కాదు, ఎందుకు మంజిత ఆడు కూర్చొని ఏడ్చినావా? హైటోఫోబియానా? ఆ పదం లేదు, బట్ స్టిల్ హైట్స్ అంటే భయం కాబట్టి ఏడుపు వచ్చేసింది.
ఇది కవర్ సౌండ్ వస్తే వచ్చేస్తుంది ఇది. ముని ఏం చేసి చెట్టు ఎక్కేసినావు? మొత్తం చెట్లు ఉన్నవన్నీ పడిపోయినాయి కింద. ఒకసారి ఏడు మంచిదా, నేను చూడలేదా? ఇప్పుడు ఏంది గాయస్, పైకి లేదా? ఇక్కడతో ఇంకా డౌన్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోదాంలే, అందరు కలిసి వెళ్దాంలే మరి. వెళ్తే అందరం కలిసి వెళ్దాం, పైకి లేస్తే అందరం కలిసి కిందకి వెళ్ళిపోదాం. సరే ఓకే, దిగేద్దాం కదా. హేమేష్ చూపిస్తాడు. సో ఇంకా రిటర్న్ డౌన్కి వెళ్ళిపోతున్నాం గైస్. చాలా లేట్ అయిపోయింది, ఎంత అయింది? 11:30 అయిపోయింది టైము. సో ఇంకొంచెం పైకి పోతే గుడి వచ్చేస్తుంది, బట్ సరే అని చెప్పి ఇంక రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా అంతే, చాలు. కొండ ఎక్కేసినాం అందండి, అదే కొండ పైకి వరకు ఎక్కేసినాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడే అన్నమాట మనము ఆచితూచి ఒక అడుగు వేయాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి. చూడండి గైస్, దూరంగా మీకు ఒక బ్లూ కలర్ బంక్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాయి మన బండ్లు. ఆడ వరకు పోవాలన్నమాట. చూడండి ఆడున్నాం మనం. దిస్ ఈస్ కాల్డ్ దోలా. ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు దిక్కామో తెలియదు, ఎందుకు దిగుతున్నామో తెలియదు. టైం 12:30 అయిపోయింది. ఆకలిగా ఉంది, మా నుంచి ఏం తినలేదు. సో ఆడికి ఎప్పుడు వెళ్తామో కింద తెలియదు. నాకు తెలిసి ఇంకో 2 hours అయినా పడుతుంది మినిమం. ఇంకా ఆడికి వెళ్ళి బైక్స్ తీసుకొని ఇంకా ఎక్కడికైనా తినడానికి చెప్పి ఆగాలన్నమాట. ఇద్దరు గైస్, అక్కడ కనిపిస్తుంది కదా, ఆడ మొత్తం అదంతా తిరుపతి. చూడండి, అదంతా తిరుపతి అన్నమాట. గాలి ఘోరంగా వస్తుంది. సరే చాలు. ఏం ఇంకా ఎంతసేపు ఆడే దిగుతా ఉన్నాం నిదానంగా. ఫస్ట్ ఆ ప్లేయర్ ఎలిమినేట్ చేయండి. నువ్వు పడతావు రీ. ఇది చూడండి గైస్, మొత్తం ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి అన్నమాట, మనం ఎలా పైకి పోవాలని చెప్పని. ఆడొకటి, ఈడొకటి, అలాగే మొత్తం మనకి దారి మొత్తం యారో మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది. సో అలానే వీడియోని చూసేవాళ్ళు హైప్ ఆప్షన్ అని చెప్పి కింద ఉంటుంది అనమాట. మీరు లైక్, సబ్స్క్రైబ్ దాని కింద స్క్రోల్ చేస్తే మీకు వస్తుంది అక్కడ హైప్ ఆప్షన్ అని చెప్పని. ఒక్కరు వచ్చి 3 times హైప్ చేయొచ్చు ఒక అకౌంట్ నుంచి. సో మర్చిపోకండి, వీడియో పాస్ చేసి హైప్ చేయండి, మనకి సపోర్ట్గా ఉంటుంది అనమాట. యూట్యూబ్ ఎక్కువ హైప్స్ వస్తే మన వీడియోని పుష్ చేస్తుంది. స్లోగా ఆ కాలు కింద పెట్టు, ఏం కాదు. ఇద్దో ఒక కాలు కింద పెట్టు. అది పట్టుకో. ఏ ఆడుస్తున్నావా? అంతే అంతే. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. ఇంకా మనం ఇలా పైకి వెళ్ళి ఆ డౌన్ అయితే అయిపోతుంది.
గైస్ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది, కిందకు వచ్చేసాం బైక్స్ దగ్గరికి. సో ఇంకందరం స్టార్ట్ అయిపోతాం అనమాట ఇంటికి. సో పొద్దున్నుంచి ఏం తినలేదు, ఆకలిగా ఉందన్నమాట. సో ఫస్ట్ ఏదైనా తినేసి మళ్ళా టైం 2 అయిపోయింది, పొద్దున్నుంచి ఏం తినలేదు, ఇంకా ఆకలి కాదు అందరికి. ఇంకేదైనా మంచి రెస్టారెంట్లో ఫోన్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.